ప్రూన్ చేసుకుందామండి. బాగా పెరిగిపోయింది, మొగ్గలు కూడా ఇంక రావట్లే, అయిపోయింది కదా టైము. అందుకని ఇదంతా కంపోస్ట్ చేసుకోవచ్చు. డ్రాగన్ అయితే చూడండి ఒక్కటే వచ్చింది, ఎన్నో వచ్చాయి కానీ మొగ్గలు చాలా అన్నీ ఎందుకనో మరి చీమలు తినేసి శుభ్రంగా పోయినాయండి. ఇంత పెద్ద చెట్టు ఎక్కువ వస్తాయి అనుకున్నాను కానీ రాలే మరి. ఇవ్వండి అప్పారోసారి ఇచ్చిందండి వంకాయ చెట్టు, తెల్ల వంకాయ చూడండి ఎంత వేసున్నాయో. చాలా బాగా వచ్చాయి కాయలు అయితే. ఎండకు కొంచెం వదిలిందని బాగా 2 రోజుల నుంచి మళ్ళీ ఎండ ఉంది, అందుకని వదిలిందనమాట. నీళ్ళు పోయలే, ఇంకా పొయ్యాలి. చిన్నవి ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి, పెద్దవి ఎక్కువ. ఇవ్వండి ఇక్కడ ఒక వంకాయ ఉంది, చెట్టు అంతా చీడ పట్టేసిందండి, మొత్తం కట్ చేసాను. ఆకులన్నీ కట్ చేశాను శుభ్రంగా, వేపాకు అది కొట్టాను నేను, నూనె వేపాకు కలిపి బాగా వచ్చింది. ఎంత ఉందో చూడండి వంకాయ, చాలా పెద్ద సైజు ఇవి. ఇంతకు ముందు కూడా వచ్చాయి, చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. ఇది కూడా చీడ పట్టింది. ఊరు వెళ్ళాక అన్ని మొక్కలు పాడైపోయినాయి. లేవా ఇంకా వంకాయలు అయితే ఇగోండి ఫ్రిడ్జ్ డబ్బాలో వేసాము, ఇంకా పెరుగుతున్నాయి. ఇవ్వండి డ్రాగను ఇలా అంజూరు ఒక 3 పళ్ళు అయితే పండినాయండి, మిగిలిన అలా ఉన్నాయి. పండడానికి ఏం చేయాలో తెలియట్లే, పుల్ల మజ్జిగ ఇచ్చాను నిన్న. ఇదిగోండి కంపోస్ట్ డబ్బా ఇది, దీనిలో 4 నెలల నుంచి ఎంత అయిందండి వేసి. ఇదిగో ఇది చాలా వరకు తీసేస్తున్నాను, అయిపోయింది. పుల్లలాంటి కొద్దిగా ఉండిపోయి, చాలా వేడిగా ఉంది, ఈ ఎండలకేమో వేడిగా ఉంది. చూడండి నేను వేసినవి ఏవి కనిపించట్లే, ఇలా ఎంత నల్లగా మంచిగా మట్టి తయారైపోయింది, చాలా బాగుంది. ఇందులో పప్పయ్య వేద్దామని నేను ఏమైనా చెట్లు కట్ చేసుకున్నప్పుడు ఇది మల్లి చెట్టు కట్ చేశాను. తర్వాత ఇది ఏదో వైన్ అంటారు కదా, అంటే అందానికి ఈ పేర్లు రావు నాకు. ఇలా కట్ చేసుకున్నప్పుడు ఈ డబ్బాలో ప్రతిరోజు ఏ వస్తుంది అన్నీ ఇందులో పెట్టేస్తానండి. ఇది మురిగి మన మొక్కలకు మంచి లిక్విడ్ తయారవుతుంది, చాలా బలం అన్నమాట. కాకపోతే కొంచెం పురుగులు వస్తే రావచ్చు, మరి భరించాలి, తప్పదు కదా మన మొక్కల కోసం. 2-3 రోజుల తర్వాత ఈ నీళ్ళని మొక్కలకి 1 లీటర్ 10 లీటర్లు కలిపి, మామూలు నీళ్ళు 1 లీటర్ ఈ నీళ్ళు అయితే 10 లీటర్లు మామూలు నీళ్ళు కలిపి పోసుకుంటాను అనమాట అన్ని మొక్కలకి. పండుగని కూరండి, అది కూడా కట్ చేసుకుంటే పప్పులో వేసుకోవచ్చు, లేకపోతే బంగాళదుంప ఫ్రైలో వేసుకోవచ్చు. మాకు ఈ డబ్బాలో అది సరిపోతుందండి, అది ఇద్దరమే ఉంటాం కాబట్టి సరిపోద్ది. చాలా మంచిది తింటే ఇది. ఇప్పుడు అన్నీ పాత పద్ధతులు, పాత పంటలే కదండి తింటున్నారు. బజార్లో కూడా అమ్మేస్తారు పనగంట కూర, చిన్న కట్ట, అవి మా ఆయన చేతిలో ఉన్నంత 10 రూపాయలు. బచ్చల కూర, ఇవ్వండి సిలోన్ బచ్చలే. నా దగ్గర అయితే ఇదే బచ్చలు ఉందండి, రకరకాలు ఉన్నాయి ఇందులో 2-3. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది, పప్పులో వేసుకోవచ్చు. ఈరోజు ఇచ్చిన హార్వెస్ట్ వంకాయలు 2, నల్లవి, తెల్ల వంకాయలు 3, పొన్నగంటి కూర, బచ్చలి కొద్దిగా వచ్చిందండి, సిలోన్ బచ్చలి. ఈ చిన్న వీడియో మీకు ఎలా ఉందో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిష్ గార్డెన్ అండి.